హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను. పండుమిర్చి తెచ్చి బాగా కడుక్కొని తొడాలు ఒలుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. దానికి పావు కేజీ అనమాట 50 గ్రాముల చింతపండు నానబెట్టకూడదు, ఇలాగే వేయాలి. దీంట్లోనే ఉప్పు వేసేసి బాగా మిక్సీ పట్టాలి. చింతపండు ఉప్పు మిక్సీ పట్టాను. ఇప్పుడు పండుమిర్చి వేయాలి. దాంట్లో పండుమిర్చి వేసాను, మిక్సీ పట్టాలి. పండుమిర్చి పచ్చడి వేసేసాను మిక్సీకి. వేరుశనగ నూనె వేస్తున్నాను తిరగమాతలో. మామూలుగా తిరగమాత అయితే ఒక 24 hours తర్వాత వేస్తే చాలా బాగుంటుంది, అందరు ఊరుతుంది. నేను ఇంక కొంచెమే కదా చేసామనేసి ఇప్పుడే వేసేస్తున్నాను. మెత్తగా వేసుకోకూడదు, ఇది కొంచెం మెదగట్టుగా వేసుకున్నాను. ఇంకో పసుపు కూడా వేస్తున్నాను. ఆయిల్ కాగిపోయింది, ఆవాలు వేస్తున్నాను. వేరుశనగ నూనె వేసాను కదా, అందుకే పొంగుతుంది. అది ఎక్కువ అవుతుంది అన్నమాట నూనె. భలే ఘాటుగా వస్తుందండి. మామూలుగా అయితే అందరూ తెల్లగడ్డలు అవన్నీ వేస్తారు, మేము వేసుకోము తెల్లగడ్డలు. ఆయిల్లో కొంచెం వాడిపోయిందంటే 1 year దాకా అట్లాగే నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు, 1 year ఉంటుంది ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. పండుమిరపకాయ పచ్చడి కావాలంటే కామెంట్ చేయండి.